ఇటీవలే ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్రలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభమైంది. భోగాపురంలో ప్రారంభమైనటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకి ఒక తలమానికంగా మారుతూ ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 3 నయా ఎయిర్పోర్ట్లుగా అయితే రాబోతున్నాయి. దీనికోసం ప్రతిపాదనలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సిద్ధం చేసినట్లే తెలుస్తుంది. ఏ ఏ జిల్లాల్లో ఈ నయా ఎయిర్పోర్ట్స్ రాబోతున్నాయి అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో మరో 3 కొత్త ఎయిర్పోర్ట్లు ఈ జిల్లాల్లోనే. ఆంధ్రప్రదేశ్లో మరో 3 ఎయిర్పోర్ట్లు రాబోతున్నాయి. ఈ మేరకు వీటి నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ మేరకు భూసేకరణ కూడా సిద్ధమైంది. అలాగే వీటి కోసం హడ్కో నుంచి రుణం కూడా తీసుకోవాలనేటువంటి నిర్ణయం అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది. వీటి వివరాలను కనుక ఒకసారి మనం కనుక చూస్తే ఏపీ ప్రభుత్వం ఈ ఎయిర్పోర్ట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ఎయిర్పోర్ట్లపై బిగ్ అప్డేట్ అయితే ఇచ్చింది. రాష్ట్రంలో మరో 3 కొత్త ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి ముందడుగు వేసింది. అమరావతి, శ్రీకాకుళం, కుప్పం ఎయిర్పోర్ట్లపై టెక్నో ఎకనామిక్ ఫిజిబిలిటీ రిపోర్ట్ ఈ రిపోర్ట్ అయితే సిద్ధమైంది. ఈ మేరకు త్వరలో భూసేకరణ చేపట్టేందుకు కూడా ప్రభుత్వం రెడీ అవుతోంది. ఇందుకోసం సైట్ క్లియరెన్స్ కోసం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అంటే ఆ మంత్రిత్వ శాఖకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే లేఖ రాసింది. తొలి దశలో ఈ ఎయిర్పోర్ట్ల నిర్మాణం కోసం 5,545 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇందుకోసం హడ్కో నుంచి రుణం తీసుకునేందుకు కూడా ఒప్పందం కూడా కుదుర్చుకుంది. రాష్ట్రంలో మొత్తం 9 ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందులో ప్రస్తుతం ఈ 3 ఎయిర్పోర్ట్ల నిర్మాణం మీద దృష్టి సారించబోతుంది. సో ఈ 3 ఎయిర్పోర్ట్లు ఎక్కడెక్కడ రాబోతున్నాయి అనేది కనుక చూసుకున్నట్లయితే అమరావతిలో ఒకటి రాబోతుంది, శ్రీకాకుళంలో ఒకటి రాబోతుంది, అలాగే కుప్పం ఎయిర్పోర్ట్ కూడా రాబోతోంది. టెక్నో ఎకనామిక్ ఫిజిబిలిటీ రిపోర్ట్ ఈ 3 ఎయిర్పోర్ట్లు రాబోతున్నట్లుగా ఒక రిపోర్ట్ను అయితే సిద్ధం చేసింది. అమరావతి, శ్రీకాకుళం, కుప్పంలో ఎయిర్పోర్ట్లకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఇప్పటికే భూసేకరణ ప్రక్రియను అయితే మొదలుపెట్టింది. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని ఎయిర్పోర్ట్ను భావిస్తూ ఉంది. ఇందుకోసం ఏకంగా 4,618 ఎకరాలను ఇప్పటికే సేకరించారు. 4,419 కోట్ల రూపాయలతో ఈ ఎయిర్పోర్ట్లు నిర్మించాలనేటువంటి అంచనాకు అయితే రావడం జరిగింది. వీటిల్లో 1,087 కోట్లు రోడ్లకు, అలాగే డ్రైనేజీ, ఇతర మౌలిక సదుపాయాల కోసం అయితే ఉపయోగించబోతున్నారు. ఇక శ్రీకాకుళం ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ ప్రక్రియ కూడా ఇప్పటికే మొదలైంది. 1,185 ఎకరాలను సేకరించినట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు. అధికారులు సేకరించేందుకు కూడా సిద్ధమయ్యారు. తొలి దశలో 392 కోట్లతో ఈ ఎయిర్పోర్ట్ను అభివృద్ధి చేయబోతున్నారు. ఇందుకోసం హడ్కో నుంచి 237 కోట్ల రూపాయలు రుణం తీసుకోబోతున్నారు. ఇక కుప్పం ఎయిర్పోర్ట్ కోసం 1,788 ఎకరాలను అయితే ప్రభుత్వం గుర్తించింది. వీటిల్లో 1,300 ఎకరాలను ఇప్పటికే సేకరించింది. తొలి దశలో 734 కోట్లతో నిర్మించాలని ప్రణాళికలు రూపొందించింది. భూసేకరణ కోసం 198 కోట్లు, అలాగే ట్రక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 146.73 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారు. ఈ ఎయిర్పోర్ట్ కోసం హడ్కో నుంచి 313 కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు కూడా డీల్ కుదిరినట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే అమరావతిలో భారీ హంగులతో ఒక ఎయిర్పోర్ట్ రాబోతోంది. దాంతోపాటుగా శ్రీకాకుళంలో మరో ఎయిర్పోర్ట్ అంటే రంగం సిద్ధం అవుతుంది ఎయిర్పోర్ట్ రావడానికి. ఇంకొకటి కుప్పం ఎయిర్పోర్ట్ కూడా ఇప్పటికే భూసేకరణ ప్రారంభమైంది. ఈ 3 ఎయిర్పోర్ట్లు కనుక ఆంధ్రప్రదేశ్లో కనుక పూర్తయితే నిజంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇవి మైలురాయిలుగా మారేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది.